ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటో, కరివేపాకు వేసి ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెద్ద బాండీ అయితే బాగుండిద్ది. కట్ల పొయ్యి మీద వండుతున్నాము. ఇలా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకుందాం. ముందు ఇవి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సరిపడంత అల్లం పేస్ట్ వేసేసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకుందాం. పసుపు వేసేసి ఒకసారి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకుందాం, అడుగు అంటకుండా. ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. మొత్తం చికెన్ అంతా 8 kgs చికెన్ యాడ్ చేసేసి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి. 10 kgs మాసా 10 kg మాసైతే కొత్తిమీర కూడా వేసేసి ఇలా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మనం ఫ్రై కాబట్టి నీళ్ళు పోయకుండా ఇలా కుక్ చేసుకోవాలి. సరిపడంత కారం వేసేసి మనము ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. సాల్టు, కారము మీకు స్పైసెస్ తగ్గట్టుగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పటికి ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేసినాయి. అవి కొంచెం బాగా చిక్కబడేటట్టుగా ఇంకొద్దిసేపు కుక్ చేసుకున్నామండి. చివరిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసేసుకొని దించేసుకోవడం. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. అలానే కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఈ రెండు ముక్కకు పట్టేటట్టు కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకొని ఇంకా వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.